హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ దేవర గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మొన్న టిల్లు సెలబ్రేషన్ సందర్భంగా ఎన్టీఆర్ ఒక మాట చెప్పాడు. ప్రతి అభిమాని అక్టోబర్ 10న కాలర్ ఎగరేసుకునే రేంజ్లో ఉండబోతుంది. ఓన్లీ సౌత్లోనే కాదు, నార్త్లో కూడా ఆ రేంజ్లో ఉండబోతుంది అనేటట్టు ఈరోజు బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. కరణ్ జోహర్ ఏఏ ఫిలిం ఇండియా సంస్థ వాళ్ళు నార్త్లో బిగ్ రిలీజ్ చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ నుంచి సినిమా, సౌత్ సినిమా నార్త్లో రిలీజ్ అవుతుందంటే ఏ రేంజ్లో ఉంటుందో, ఒక బాహుబలి 1, బాహుబలి 2 ఎంత ప్రభంజనంగా రిలీజ్ అయిందో, ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయిందో అంతకు మించి డబుల్ అన్న రేంజ్లో దేవర రిలీజ్ ఉండబోతుందంట. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మరొక సీడెడ్ అవ్వడం మాత్రం గ్యారంటీ ఎన్టీఆర్కు. హిందీ మార్కెట్ అంటే మరొక సీడెడ్లా తయారవుతుంది. అలాంటి బజ్ అయితే క్రియేట్ అయింది. కరణ్ జోహర్ ఆల్రెడీ కొన్ని సీన్స్ చూశాడంట. ఇలాంటి సినిమా బిగ్ రిలీజ్ ఉంటే నార్త్లో మాత్రం రికార్డుల బెండ్ తీయడం గ్యారంటీ. ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి రేంజ్లో ఆడే సత్తా ఈ సినిమాకుంది. అందుకే 2 ప్రొడక్షన్ సంస్థలు బిగ్ రిలీజ్ చేయడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగినాయంట. ఈరోజు ఫోటో కూడా బయటకు వచ్చింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇంకా నార్త్లో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్లో రిలీజ్ అవుతుందో నార్త్లో కూడా ఆ రేంజ్లో రిలీజ్ కానికే రెడీగా ఉంది దేవర మూవీ. కర్ణాటకలో అంటే చెప్పక్కర్లేదు. కర్ణాటక ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ అయింది. ఒక సీడెడ్లా తయారైంది కర్ణాటక, అక్కడ చెప్పక్కర్లేదు. ఇంకా ఓవర్సీస్లో మాత్రం బిగ్ రిలీజ్ సంస్థ ఆల్రెడీ ప్లాన్ అయిపోయిందంట. ఆ ఓవర్సీస్లో కూడా బిగ్గెస్ట్ రిలీజ్ ఉండబోతుందంట. తమిళనాడు కూడా ఒక బిగ్గెస్ట్ సంస్థ రిలీజ్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ జరుగుతుందంట. టోటల్ వరల్డ్ వైడ్గా ప్రభంజనంలో అక్టోబర్ 10న దేవర మూవీ రిలీజ్కు ప్లాన్ జరుగుతుంది. కొరటాల శివ పక్క మాస్టర్ ప్లాన్ తోటి ఈ సినిమాను లేట్ అయినా కానీ ప్రతి అభిమాని కొరటాల శివను నెత్తిన పెట్టుకునే రేంజ్లో ప్లాన్ చేశాడంట. కరణ్ జోహర్ ఈ సినిమా సంస్థలో ఆల్రెడీ జాయిన్ అయ్యాడంటే థియేట్రికల్ బిజినెస్లో సినిమా నార్త్లో ఏ రేంజ్లో ఉండబోతుందో ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న కూడా ఒక ఇంటిచ్చాడు, కలగను, ఆ కళను నిజం చేసుకోనికే భయంగా బతుకు, భయంగా పనిచేయి, ఆ భయానికే భయం పుట్టేటట్టు పనిచేయి అనే రేంజ్లో ఎన్టీఆర్ అన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా మొత్తం భయం మీద భయానికే భయం పుట్టించే రేంజ్లో కథ ఉండబోతుంది. ఫుల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా, సెంటిమెంట్ డ్రామా, కరెక్ట్ మాస్ కుదిరితే ఈ సినిమా మాత్రం బాహుబలి రికార్డులను కూడా లేపేసే సత్తా ఉంది. అంత ఎమోషనల్ కంటెంట్ ఉంది. చూద్దాం, వెయిటింగ్. మరొక సీడెడ్ కావాలి హిందీ మార్కెట్ ఎన్టీఆర్కు, ఆ రేంజ్లో బ్లాస్ట్ అయిపోవాలని కోరుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సునామీ ఏ రేంజ్లో ఉంటుందో, మరి ముఖ్యంగా సీడెడ్లో రిలీజ్ రోజు అరవింద సమేత సోలో రిలీజ్ ఎంత ప్రభంజనం ఉందో, దేవరకు ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. ఇప్పుడైతే కరణ్ జోహర్ థియేట్రికల్ బిజినెస్లోకి దేవరకు ఎంట్రీ అయిందో ఇండియా మొత్తం బజ్ అనేది భయంకరంగా క్రియేట్ అయిపోయింది. దేవర మూవీకి డిజిటల్ రైట్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దేవర నామ సంవత్సరం కావాలని కోరుకుందాం. పక్క ఇది అయ్యే అవకాశం ఉంది. తథాస్తు. చాలామంది అంటున్నారు ఇండియన్ బిగ్గెస్ట్ మ్యాన్ ఆఫ్ మోసెస్ హీరో అని ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.